అండి. సో నిన్నటి క్లాస్లో ఏంది అంటే VMware ఎక్కడ నుండి డౌన్లోడ్ చేసుకున్నాం అండ్ వర్చువల్ బాక్స్ ఎక్కడ నుండి డౌన్లోడ్ చేసుకున్నాం అనేది ఉంది. జస్ట్ ఖాళీ లినక్స్. సో మీరు వర్చువల్ బాక్స్ కావాలి అంటే వర్చువల్ బాక్స్ డౌన్లోడ్ అనేది చెప్పేసి ఈ ఒరాకిల్ వర్చువల్ బాక్స్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇదైనా ఇదే. సో ఇక్కడ డౌన్లోడ్ ఉందా? డౌన్లోడ్ డౌన్లోడ్. సో మీ మిషన్ వచ్చేసి ఒకవేళ విండోస్ అయితే విండోస్, మ్యాక్ ఓఎస్ అయితే మ్యాక్ ఓఎస్, లినక్స్ అయితే లినక్స్. సో విండోస్లోకి వెళ్తే విండోస్లో మళ్ళీ ఆటోమేటిక్గా ఇగో ఇక్కడ డౌన్లోడ్ అవుతుంది. నాకు చాలా డౌన్లోడ్స్, ఎన్ని డౌన్లోడ్స్ అయినాయో ఇది థర్డ్ది. సరే అవ్వనులే. ఓకే, ఆఫ్టర్ దట్ జస్ట్ మనం రన్ చేయడమే అంతే. పెద్ద ప్రాబ్లం ఏం లేదు. మనం ఒక ప్రోగ్రామ్ని ఎలా రన్ చేస్తామో అలా రన్ చేస్తే మనకి ఏమవుతుంది అంటే ఇది ఓపెన్ అవుద్ది. వర్చువల్ బాక్స్, ఒరాకిల్ వర్చువల్ బాక్స్. ఈ వర్చువల్ బాక్స్ ఏంటి అంటే నార్మల్గా ఇక్కడ ఖాళీ లినక్స్ నేను మిషన్ ఇక్కడ ఇచ్చాను. బట్ మీకు నార్మల్గా ఏంటి అంటే దాన్ని రిమూవ్ చేద్దాం. జస్ట్ రిమూవ్ చేస్తున్నా అంతే, మీకు చెప్పడానికి. నేను ఇంకా అది ఇన్స్టాలేషన్ ప్రాసెస్ కాదు, ఓన్లీ రిమూవ్ చేస్తా, డిలీట్ చేయలేదు. డిలీట్ చేస్తే మళ్ళీ క్లియర్ అవుతుండే. సో ఇది అయిన తర్వాత మనకేంది అటాకర్ మిషన్ కావాలి కాబట్టి మనం ఏంది సెక్యూరిటీ కోసం, అంటే సెక్యూరిటీ కానీ పెన్ టెస్టర్స్ కానీ ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేషన్ కానీ అంటే సైబర్ సెక్యూరిటీకి సంబంధించి ఆల్మోస్ట్ ఆల్ అన్ని టూల్స్ మనం సపరేట్గా డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ ఖాళీ లినక్స్ అనే ఓఎస్ అనేది అఫెన్సివ్ సెక్యూరిటీ వాళ్ళు డెవలప్ చేశారు. అంటే మనం ఒక్కొక్క టూల్, మనకు హ్యాకింగ్లో అవసరం పడే ఒక్కొక్క టూల్ని మనం సపరేట్గా వెళ్ళి డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసి రన్ చేయాల్సిన అవసరం లేదు. ఈ ఒక్క ఓఎస్ ఉంటే మీకు ఆల్మోస్ట్ అన్ని టూల్స్ అవైలబుల్లో ఉంటాయి, హ్యాకింగ్కి సంబంధించిన టూల్స్. సో ఈ ఖాళీ అనేది మనకు అఫెన్సివ్ సెక్యూరిటీ వాళ్ళు దీన్ని మెయింటైన్ చేస్తున్నారు, దీన్ని. సో అఫెన్సివ్ సెక్యూరిటీ అనేది ఒక మన సెక్యూరిటీ ఆర్గనైజేషన్. అఫెన్సివ్ సెక్యూరిటీ. సో ఈ అఫెన్సివ్ సెక్యూరిటీ వాళ్ళు నార్మల్గా మనకు ఓఎస్సిపి అని సర్టిఫికేషన్ ఉంటుంది చూసారా, ఆల్మోస్ట్ పేరు వినింటారు. సో ఈ సెక్యూరిటీకి సంబంధించిన సర్టిఫికేషన్స్ ప్రొవైడ్ చేస్తుంటారు. సో ఇది గ్లోబల్గా కూడా సర్టిఫికేట్స్కి బాగా వాల్యూ ఉంటుంది. మన సిహెచ్ ఎలాగా అయితే ఉంటుందో సేమ్ అలాగే ఇక్కడ పెన్ టెస్టింగ్ విత్ ఖాళీ లినక్స్ అనేది ఓఎస్సిపి ప్లస్ తర్వాత ఓఎస్ఈపి, ఓఎస్డబ్ల్యూఏ. ఓఎస్డబ్ల్యూఏ అనేది అంటే వెబ్ అప్లికేషన్ అసెస్మెంట్, అఫెన్సివ్ సెక్యూరిటీది. సో మనకేంది అంటే మనం ఈ ఓఎస్సిపి చాలా మంది చేస్తుంటారు. బట్ కంటెంట్ ఓఎస్సిపి చేసామంటే ఇది 48 అవర్స్ ఎగ్జామ్ ఓఎస్సిపి అనేది. అంటే 48 అవర్స్ అంటే మనకు 24 అవర్స్ మనకి ఇచ్చిన మిషన్స్ని కాంప్రమైజ్ అంటే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ 24 అవర్స్ మనము రిపోర్ట్ రాయాల్సి ఉంటుంది. బట్ వర్త్. ఓకే, దీనికి ఏమేమి కావాలో ఇక్కడ ఉంది చూడు. స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి ఆ ఎగ్జామ్ రాయాలి అంటే ఆల్మోస్ట్ $1750 మీరు కన్వర్ట్ చేసుకోండి ఇంకా. ఓకే, ఆల్మోస్ట్ 1.5 lakh ఎంత అవుతుంది అంతే. ఇంకా అటు ఇటు వేసుకోండి మీరు. ఒకసారి పోయినామంటే ఫెయిల్ అయినట్లే. దీనిలో కూడా యాక్చువల్గా ఆఫర్స్ ఉంటాయి. అంటే ఆఫర్స్ అంటే అట్లా కాదు, దీనిలో డిఫరెంట్ డిఫరెంట్. అంటే 3 months ల్యాబ్ తీసుకుంటే ఒకలాగా ఉంటుంది, 6 months ఇక్కడ చూడు కోర్సు, సర్టిఫికేషన్, ఎగ్జామ్ బండలు కలిపి ఒక్కటేసారికి ఇంత వన్స్. The bundle include 90 days of access to single course and labs. సింగిల్ కోర్సు, సింగిల్ ఎగ్జామ్ అటెంప్ట్, సింగిల్ ల్యాబ్. ఒకవేళ ఫెయిల్ అయినామంటే ఫెయిల్ అయినట్లే, ఇవి పోయినట్లే. ఇది ఏంది అంటే 1 year ఆఫ్ ల్యాబ్ యాక్సెస్. ఇక్కడనేమో 90 days ల్యాబ్ యాక్సెస్ కదా, ఇక్కడ 1 year ల్యాబ్ యాక్సెస్ ఉంటుంది. $27,000 పెరిగిపోయింది అదే. సో 2 ఎగ్జామ్స్ అటెంప్ట్స్ ఏంటంటే 2. అంటే ఒకసారి ఫెయిల్ అయినా మళ్ళీ ఒకసారి అది. ఇందులోనేమో నువ్వు లర్న్ అన్లిమిటెడ్. ఇంకా నువ్వు $6,000 కడితే అన్లిమిటెడ్ ఆఫ్సెక్ లెర్నింగ్ లైబ్రరీ, అంటే ఆఫ్సెక్ లో ఉన్న అన్ని
కోర్సెస్ కి నీకు యాక్సెస్ ఉంటుంది, అన్లిమిటెడ్ ఎగ్జామ్ అటెంప్ట్స్ 1 year. ఇది ఇంకా ఎంటర్ప్రైజ్ అనేది మనకు వదిలేసాయి. యాక్చువల్గా అది డిఫరెంట్. అంటే నాకు తెలిసి ఎంటర్ప్రైజ్ అనేది కంపెనీ పర్పస్ పెట్టాడా, లార్జ్ టీమ్స్ కు లెర్న్ ఎంటర్ప్రైజ్ వాళ్ళకి పెట్టారు. అంటే కంపెనీస్ తీసుకుంటే వాళ్ళ దగ్గర మాట్లాడుకుంటారు. ఐ మీన్, సో ఇది ఎవరికైనా నెక్స్ట్ ఇంట్రెస్ట్ ఉంది, సర్టిఫికేషన్ చేయాలి అనుకుంటే చేయొచ్చు. బట్ దీనికి మీరు బాగా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ కాదు, ఇక్కడ ల్యాబ్ తీసుకొని 90 days ప్రాక్టీస్ చేసి పోతే పోనీ అంటే ఇది. బట్ అమౌంట్ అనేది కూడా ఇక్కడ ఇంపార్టెంట్. సో ఈ అఫెన్సివ్ సెక్యూరిటీ వాళ్ళదే ఖాళీ లినక్స్. మనకు అవసరం అయ్యేది ఏంది? ఖాళీ. ఈ ఖాళీ లినక్స్ అనేది ఎవరు మెయింటైన్ చేస్తున్నారంటే, ఖాళీ లినక్స్ ఈజ్ లినక్స్ డిస్ట్రిబ్యూషన్. అంటే మనకు విండోస్, మ్యాక్ ఇలా ఓఎస్లు ఉన్నాయో, ఇది కూడా లినక్స్ బేస్డ్ ఓఎస్ఏ ఖాళీ లినక్స్ అనేది. డిజైన్ ఫర్ డిజిటల్ ఫోరెన్సిక్స్ అండ్ పెన్ టెస్టింగ్. అంటే డిజిటల్ ఫోరెన్సిక్ అంటే ఓవరాల్ గా సెక్యూరిటీ వాళ్ళకి యూజ్ అవుతుంది. ఇట్ ఈస్ మెయింటైన్డ్ అండ్ ఫండెడ్ బై అఫెన్సివ్ సెక్యూరిటీ. అఫెన్సివ్ సెక్యూరిటీ వాళ్ళు. సో నెక్స్ట్ ఇప్పుడు ఈ ఈ ఖాళీ లినక్స్ అనేది ఇంతకుముందు ఈసీ కౌన్సిల్, అదే సర్టిఫైడ్ ఎథికల్ హ్యాకింగ్ వాళ్ళు కూడా దీన్నే వాడేవాళ్ళు. బట్ ఇప్పుడు వీళ్ళు సిహెచ్ ఇప్పుడు వస్తున్న దాంట్లో ప్యారెట్ ఓఎస్ వాడుతున్నారు. ప్యారెట్ అనేది కూడా ఒక ఆపరేటింగ్ సిస్టమే సేమ్. బట్ మనకు ఎక్కువ ఖాళీ లినక్సే బాగా మనం వాడతాం. నాకు కూడా ఎందుకో ప్యారెట్ ఓఎస్ కంటే ఖాళీ లైనక్సే బాగా మంచిగా అనిపిస్తుంది. కావాల్స్తే మీరు ప్యారెట్ ఓఎస్ గురించి చూడండి. ఇది ప్యారెట్ ఓఎస్, ఇది సెక్యూరిటీ సేమ్. అదొక ఓఎస్. మనకు ఆల్మోస్ట్ సేమ్ టూల్స్ ఉంటాయి. బట్ కొంచెం ఇది లైట్ వెయిట్ అనుకుంటా. ఈజ్ ఓఎస్ బెటర్ దాన్ ఖాళీ. వెన్ ఇట్ కమ్స్ టు జనరల్ టూల్స్ అండ్ ఫంక్షనల్ ఫీచర్స్, ప్యారెట్ ఓఎస్ టేక్స్ ద ప్రైజ్ వెన్ కంపేర్ టు ఖాళీ. టూల్స్ ఆర్ అవైలబుల్ ఖాళీ అండ్ యాడ్ ఓన్ టూల్స్. దేర్ ఆర్ సెవరల్ టూల్స్ యూ విల్. సో ఎవరి ఇష్టం వాళ్ళది, మీకు ఏది నచ్చితే అది. లేదు అంటే బ్లాక్ ఆర్క్, ఇంతకు ముందు ఇది ఉండేది. తర్వాత బ్యాక్ ట్రాక్ అని ఒకటి ఉండేది అప్పట్లో. ఎవరికి నచ్చింది వాడు వాడతారు. సో మనం ఏంటంటే ఖాళీ లినక్స్ కిరణ్, ఇది డౌన్లోడ్ చేశానండి కానీ అది ఇన్స్టాల్ అవ్వట్లేదు. ఏది? మన ఆరకిల్ వర్చువల్ బాక్స్. అవునా? ఎందుకు, ఏమని వస్తుంది? ఒక్క నిమిషం షేర్ చేయనా? షేర్ చేయండి. లేదు అంటే మెసేజ్ పెట్టండి ఏదో ఏమని వస్తుందో. షేర్ చేస్తున్నా. రిక్వెస్టింగ్ టు అలో. ఒక్కసారి షేర్ చేయండి చూద్దాం. ఓకేనా? నేను మామూలుగా మీకు Yes, షేరింగ్ and what do you want to allow this app to make changes to your device? Yes. వేసి కొట్టాలి. మీ స్క్రీన్ కనపడట్లేదు, కొట్టండి, వేసి కొట్టండి. అయ్యో, నా స్క్రీన్ కనబడట్లేదు. ఎట్లా కనిపించాలి స్క్రీన్? షేర్ చేయండి. ఇంతకుముందు నేను మీరు షేర్ చేస్తున్నప్పుడు నేను ఓకే కొట్టాను, మల్టిపుల్ యూజర్స్ అన్నప్పుడు. యా. ఓకే ఓకే. Oracle VirtualBox 7.1 needs to Microsoft Visual. కానీ ఓకే, మీ స్క్రీన్ బ్లాంక్ గా కనపడుతుంది. అంటే నా షేరింగ్ ఆపితే వస్తుందేమో. ఒక్క నిమిషం. ఓకే. ఓకే, నా షేర్ అలాగే ఉంది. ఐ మీన్ మీదే కదా. ఒక్క నిమిషం, మిమ్మల్ని హోస్ట్ చేస్తాను, మళ్ళీ నాకు హోస్ట్ ఇవ్వండి. ఓకే. ఓకే. ఎస్, ఒక్కసారి ఇప్పుడు షేర్ చేయండి చూద్దాం. బ్లాంక్ వస్తుంది ఇప్పుడు. ఇంకా ఏం రాలేదు. ఓపెన్ లాగ్ ఫైల్స్ అంటుంది. ఏమంటుంది? ఓపెన్ లేదు, లాగ్. నార్మల్ గా మనం ఇన్స్టాలేషన్ చేస్తున్న ప్రాసెస్ లోనే చేయాలి. లేదు అంటే
నేను ఒకసారి నాది ఇన్స్టాల్ అయింది కదా, మళ్ళీ ఒకసారి దాన్ని క్లోజ్ చేసి ఇన్స్టాల్ చేయమంటారా, చూపెట్టమంటారా? చూపిరా చూపిరా. ఓకే. నా స్క్రీన్ కనపడుతుందా? నాకు కనిపిస్తుంది. ఓకే. ఇప్పుడు నా ఒరాకిల్ వర్చువల్ బాక్స్ ఉందా, దీన్ని నేను రిమూవ్ చేస్తాను. ఓకేనా? మీకు కనబడుతుంది కదా స్క్రీన్? కిరణ్ కనబడు. ఓకే, రైట్. యాడ్ అండ్ రిమూవ్ ప్రోగ్రామ్స్లోకి, అంటే నేను దాన్ని రిమూవ్ చేస్తాను. మైక్రోసాఫ్ట్ ఇది. సో నేను ఒకసారి అన్ఇన్స్టాల్ చేస్తా, మీకోసం మళ్ళీ ఇన్స్టాల్ చేస్తా. ఎవరైతే నిన్న మిస్ అయ్యారో చూడండి. అన్ఇన్స్టాల్. ఆటోమేటికల్లీ క్లోజ్ అప్లికేషన్ అంటే ఇది ఓపెన్ ఉంది. ఒక్క నిమిషం. ఓకే. ఓకే, నేను అన్ఇన్స్టాల్ చేసేసిన. బట్ ఇంతకుముందు నేను డౌన్లోడ్ చేశా కదా, నేను డౌన్లోడ్ చేసింది ఎక్కడ వచ్చింది? ఇదో ఇక్కడ వచ్చింది కదా. ఓకే, సేమ్ అక్కడ నుండి డౌన్లోడ్ చేసా. జస్ట్ దీన్ని డబల్ క్లిక్ చేస్తున్నా అంతే. ఇదేమడుగుతుంది? డూ యూ వాంట్ టు అలో దిస్ యాప్? ఎందుకంటే మనం ఫస్ట్ ఈ మెసేజ్ అడుగుతుంది, యూజర్ కంట్రోల్ మెసేజ్. ఎందుకంటే నువ్వు ట్రస్టెడా లేకుంటే ఇది నీ అంటే ఇది నీ డివైస్ లో చేంజెస్ చేస్తుంది, ఓకే చేయాలా వద్దా అనేది మిమ్మల్ని కన్సర్న్ అడుగుతుంది. మీరు ఎస్ అని కొట్టండి. జస్ట్ అంతే. ఇక ఇక్కడ వెల్కమ్ విజార్డ్ వస్తుంది. ఈ విజార్డ్ లో మీరు ఏం లేదు, సింపుల్ గా సెటప్ విజార్డ్. నెక్స్ట్ లైసెన్స్ అడుగుతుంది. ఓకే, ఐ యాక్సెప్ట్ లైసెన్స్. మీకు టైం ఉంటే చదువుకోండి ఏమేమి అనేది, టైం లేకపోతే నెక్స్ట్ యాక్సెప్ట్ అని కొట్టి నెక్స్ట్ కొట్టండి. తర్వాత మనకి ఏంటంటే కస్టమ్ సెటప్. మనకు ఈ వరాకిల్ వర్చువల్ బాక్స్ లో మీకు ఇంకా ఇక్కడ ఉన్న ఆప్షన్స్ లో ఏవే ఉన్నాయి, ఇవన్నీ మీరు ఏం అవసరం లేదు, డైరెక్ట్ నెక్స్ట్ అని కొడుతుండండి. సో వార్నింగ్, నెట్వర్క్ ఇంటర్ఫేస్ ఇన్స్టాలింగ్ వరాకిల్ వర్చువల్ నెట్వర్క్ ఫీచర్ విల్ బి రీసెట్ యువర్ కనెక్షన్. ఓకే. ఓకే, ఎస్, నో ప్రాబ్లం. మిస్సింగ్ డిపెండెన్సీస్ ఎందుకు అంటే దీనికి కొన్ని ఈ పైథాన్ కోర్, విండోస్ 32 ఏపీఐ ఈ డిపెండెన్సీస్ అవసరం పడతాయి. సో మీరు అంతే సింపుల్ గా ఎస్ ఎస్. ఇంకొకటి కస్టమ్ సెటప్ లో ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి. మీకు స్టార్ట్ మెనూ దగ్గర కావాలా, క్రియేట్ షార్ట్ కట్ డెస్క్టాప్ కావాలా, ఇవన్నీ మీకు ఆల్ చెక్ బాక్స్ లో ఆల్రెడీ చెక్ లోనే ఉంటాయి. జస్ట్ సింపుల్ నెక్స్ట్ ఇన్స్టాల్ అంతే. మీరేం చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ అన్ని నెక్స్ట్ నెక్స్ట్ కొడుతూ ఇన్స్టాల్ కొట్టడమే. ఇగో ఇక్కడ మళ్ళీ వచ్చేసిందా? రైట్. సో ఒరాకిల్ వర్చువల్ ఇన్స్టాలేషన్ ఈజ్ కంప్లీటెడ్. ఓకే, ఫినిష్. రైట్, ఓపెన్ అవుద్ది ఇంతే, సింపుల్. ఇక్కడ అనదర్ ప్రోగ్రామ్ ఇస్ రన్నింగ్ అని వస్తుంది. అవునా? అంటే మీకు ప్రాబ్లం వస్తుందా? సరే, నాకు ఒకసారి స్క్రీన్ అది ఆ, పెట్టండి, నేను మాట్లాడతాను. ఓకే. ఓకే. నెక్స్ట్ ఇది ప్రాసెస్ సింపుల్ గా. అండ్ ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంది అంటే మనకు ఇక్కడ జస్ట్ ఇది వర్చువలైజేషన్ కోసం మన సిస్టమ్ లో ఉండే రిసోర్సెస్ ని అండ్ ర్యామ్ ని తర్వాత హార్డ్ డిస్క్ ని ఈ వర్చువలైజేషన్ అనే సాఫ్ట్వేర్ ఏం చేస్తుంది అంటే ప్రాపర్ గా యూజ్ చేసుకోవడానికి, అంటే డిఫరెంట్ మిషన్స్ కి అలొకేట్ చేయడానికి ఇది ఒక వర్చువలైజేషన్ సాఫ్ట్వేర్ లాగా యూజ్ అవుతుంది. ఈ ఒరాకిల్ వర్చువల్ బాక్స్ లో మనం డిఫరెంట్ డిఫరెంట్ మిషన్స్ అంటే వర్చువల్ మిషన్స్ ని యాడ్ చేసుకోవచ్చు. అంటే నాకు ఖాళీ లినక్స్ కావాలి అంటే ఖాళీ లినక్స్ లేదు, ఈ విండోస్ లోనే మళ్ళీ ఇంకో విండోస్ అంటే విండోస్ 7 కానీ విండోస్
10 కానీ ఏదైనా కావాలంటే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. లేదు ఇంకో లీనెక్స్ కావాలి, ఉబుంటు కావాలి అంటే నీకు ఏదైనా ఓఎస్ అంటే వర్చువల్ మిషన్స్ని నువ్వు క్రియేట్ చేసుకోవచ్చు. లిస్ట్ ఆఫ్ వర్చువల్ మిషన్స్ మీకు ఎన్ని కావాలి అనేది. అండ్ ఇది అయిపోయిన తర్వాత నేను అన్నట్లు ఖాళీ లినక్స్ ఉంది కదా, ఖాళీ లినక్స్ని డౌన్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ ఖాళీ లినక్స్లో ఈ ఖాళీ లినక్స్ ఓపెన్ చేసినా సరే, డౌన్లోడ్ గెట్ ఖాళీ అయినా ఇది సరే. లేదు ఇలా ఓపెన్ చేశారనుకో, నేను చెప్పా కదా నిన్న, యాక్చువల్గా ఈ గెట్ ఖాళీ అంటే డౌన్లోడ్స్లోకి వెళ్తుంది. మీకు ఖాళీ లినక్స్ గురించి ఏమైనా బ్లాగ్ అంటే వీళ్ళు మెయింటైన్ చేస్తున్న బ్లాగ్ ఉంది కదా, బ్లాగ్ డే టు డే ఏం జరుగుతుంది అనేది చదవాలి, న్యూస్ లెటర్స్ బ్లాగ్స్ చదవాలి అంటే ఇక్కడ చూడండి. అండ్ డాక్యుమెంటేషన్, ఖాళీ లినక్స్కి సంబంధించిన డాక్యుమెంటేషన్ అండ్ టూల్స్. ఈ టూల్స్ కూడా ఏంది అంటే మీకు ఖాళీ లినక్స్లో యూజ్ అయ్యే అన్ని టూల్స్, వాటి యూసేజ్ ఏంది, వాటి డాక్యుమెంటేషన్ ఇక్కడ ఉంటుంది. మీరు జస్ట్ సింపుల్గా పేరు సెర్చ్ చేయడమే. ఎన్మ్యాప్ ఉందనుకో, ఎన్మ్యాప్ ఎలా వర్క్ అవుతుంది అని కావాలి, జస్ట్ ఎన్మ్యాప్. ఇగో ఎన్మ్యాప్ని ఎలా వాడొచ్చు దాని డాక్యుమెంటేషన్ ఇక్కడ ఉంటుంది. ఇగో చూస్తే చూడండి. ఆర్ అదర్వైజ్ మీకు ఇక్కడ సెర్చ్ చేయకుండా కూడా కిందికి వస్తే మీకు అన్ని ఆల్మోస్ట్ ఇక్కడ ఉంటాయి. మనకు అవసరం పడే అన్ని టూల్స్ అంటే ఐ మీన్ ఖాళీ లినక్స్లో యూజ్ అయ్యే అన్ని టూల్స్ ఇక్కడ ఉంటాయి. ఓకే, మీరు అన్ని నెక్స్ట్ ఫెమిలియర్ అవుతారు అంటే ఏ టూల్ ఎందుకు అవసరం పడుతుంది అనేది నెక్స్ట్ మీరు ఫర్దర్గా ముందుకు వెళ్ళే కొద్దీ అది అవసరం పడుతుంది. ఓకే, నెక్స్ట్ తర్వాత మీరు ఇన్స్టాలేషన్ చేసేయాలంటే ఇన్స్టాలేషన్ గెట్ ఖాళీ ఐ మీన్ డౌన్లోడ్ చేసుకోవాలి అంటే. సో ఈ ఖాళీ లినక్స్ అనేది కూడా డిఫరెంట్ ప్లాట్ఫామ్స్కి అవైలబుల్లో ఉంటుంది. అంటే నువ్వు డైరెక్ట్ ఓఎస్ అంటే ఇట్లా వర్చువల్ మిషన్స్ కాకుండా నీ మెయిన్ మిషన్ మీదనే అంటే ఐ మీన్ మెయిన్ హార్డ్వేర్ పైనే నువ్వు ఐఓ అంటే ఇమేజ్ నేను ఇన్స్టాల్ చేసుకోవాలి అంటే ఇది డౌన్లోడ్ చేసుకో. ఆర్ అదర్వైజ్ వర్చువల్ మిషన్ అంటే ఏంది, నీకు ఏ మిషన్ ఆన్ టాప్ ఆఫ్ ది మిషన్ అంటే నీకు ఆల్రెడీ నీ విండోస్ మిషన్ ఉంది కదా, అది ఫిజికల్ మిషన్ నీకు కనబడుతుంది, నువ్వు టచ్ చేస్తావు. కానీ వర్చువల్ మిషన్స్ అట్లా కాదు. నీకు ఏంది అంటే నీ విండోస్ మిషన్ పైన నువ్వు నార్మల్గా ఇన్స్టాల్ చేస్తున్నావు దాన్ని, అంటే నీకు ఊరికే జస్ట్ అది ఒక మిషన్ లాగా కనబడుతుంది అంతే. యాక్చువల్ నీ మెయిన్ మిషన్ ఇది కదా, నీ మెయిన్ మిషన్కి ఆల్మోస్ట్ 16 GB ర్యామ్, ఒక 500 GB హార్డ్ డిస్క్ ఉంది అనుకో, అండ్ CPU కోర్సు ఒక 8 ఉన్నాయి అనుకో, రైట్. దీన్ని ఒకటే మిషన్కి కాకుండా దీంట్లో మనం ఏం చేసాం, వర్చువలైజేషన్ సాఫ్ట్వేర్ వేసాం. ఈ వర్చువలైజేషన్ సాఫ్ట్వేర్ ఏం వేసాం, వర్చువలైజేషన్ సాఫ్ట్వేర్ కోసం మీరు ఏదైనా ఇన్స్టాల్ చేసుకోండి. మనం ఏం చేసాం ఇప్పటిదాకా, ఒరాకిల్ వర్చువల్ బాక్స్ ఇన్స్టాల్ చేసాం. ఓకే, నెక్స్ట్ ఇది ఉంటే చాలు. దీంట్లో మళ్ళీ నెక్స్ట్ నువ్వు ఇక్కడ మిషన్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఒకటి ఖాళీ లినక్స్కి, రైట్, అంటే ఇది అటాక్ చేయడానికి ఒక మిషన్. తర్వాత టార్గెట్ అంటే మనం ఎవరిని టార్గెట్ చేస్తున్నామో ఆ మిషన్, ఇక్కడ ఒకటి మెటాస్ప్లాయిటబుల్ 2. ఇలా మనం అంటే ఇది నా మెయిన్ మిషన్, ఈ లోపల 2 సపరేట్ మిషన్స్ ఉన్నాయి. అంటే నాకు ఇక్కడ ఉన్న 16 GB రిసోర్స్లో నేను ఒక 2 GB దీనికి ఇవ్వచ్చు, ఒక 1 GB దీనికి ఇవ్వచ్చు, 500లో నేను ఒక 80 GB దీనికి, ఒక 20 GB దీనికి, అంటే అట్లా అలకేట్ చేయొచ్చు. ఇవన్నీ ఎవరు చూసుకుంటారు అంటే ఈ వర్చువల్ బాక్స్ అనేదే చూసుకుంటుంది. అంటే మన రిసోర్స్ని ప్రాపర్గా ఎవరికి ఎంత ఇవ్వాలి అనేది అన్ని అది సెట్ చేస్తుంది. ఓకేనా, ఇది. సో నెక్స్ట్ టార్గెట్ ఏంటి అంటే మనం ఆల్రెడీ వర్చువల్ బాక్స్ ఇన్స్టాల్ చేసుకున్నాం కాబట్టి మనకు కావాల్సినది సాఫ్ట్వేర్ వచ్చేసి ఇక్కడ వర్చువల్ మిషన్స్ కోసం కాబట్టి ఇది తీసుకోవాలి. అండ్ ఒకవేళ మీరు ఖాళీ లినక్స్ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకోవాలి అంటే ఇది డౌన్లోడ్ చేసుకోండి, రైట్. అండ్ ఇది ARM దానికి, ఇదేమో క్లౌడ్కి, ఇదేమో కంటైనర్స్కి, ఇదేమో యూఎస్బికి. అంటే మీరు ఖాళీ లినక్స్ యూఎస్బిలో ఇన్స్టాల్ చేసుకోవాలి అంటే ఇది డౌన్లోడ్ చేసుకోండి. యూఎస్బిలో ఉంది అంటే మీరు ఎప్పుడు కావాల్స్తే అప్పుడు జస్ట్ సిస్టమ్కి ప్లగ్ అండ్ ప్లే లాగా జస్ట్ ఇన్సర్ట్ చేసి ఖాళీ లినక్స్ అవసరం ఉన్నప్పుడు వాడుకొని తీసేయచ్చు. ఓకే, ఇది. బట్ మనకి ఇప్పుడున్న సిచ్యుయేషన్లో మనకు కావాల్సింది ఇది, రైట్, వర్చువల్ మిషన్స్. మళ్ళీ వర్చువల్ మిషన్స్లో ఏంది,
నేను డౌన్లోడ్ చేసుకున్నది వర్చువల్ బాక్స్. అంటే నీకు ఇది డిఫరెంట్ ఉన్నాయి. అంటే VMware డౌన్లోడ్ చేసుకుంటే నువ్వు ఇది డౌన్లోడ్ చేసుకోవాలి. వర్చువల్ బాక్స్ చేసుకుంటే ఇది డౌన్లోడ్ చేసుకోవాలి. హైపర్-వి చేసుకుంటే ఇది మైక్రోసాఫ్ట్ హైపర్-వి, ఇక్కడ ఇది డౌన్లోడ్ చేసుకోవాలి. ఈమూ చేసుకుంటే ఇది. సో మీరు ఏ వర్చువల్ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకుంటే ఆ వర్చువల్ సాఫ్ట్వేర్కి కావాల్సిన మిషన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. ఓకే, నా దానికోసం నేను ఇక్కడ డౌన్లోడ్ చేసుకునే ఉన్నాయి ఆల్రెడీ. సో ఇది డౌన్లోడ్ చేసుకుంటే ఎలా వస్తుంది తెలుసా? ఇట్లా జిప్ ఫైల్ వస్తుంది డైరెక్ట్. ఓకే, ఈ జిప్ ఫైల్ వస్తే మీరు ఏం చేయాలి అంటే సింపుల్గా అన్జిప్ చేయడమే, అంతే. ఇక్కడికి వచ్చి ఎక్స్ట్రాక్ట్ ఆల్ అని కొడితే అన్జిప్ అయిపోతాయి, రైట్? ఈ జిప్ అన్జిప్ ఎందుకు చేస్తారు అంటే నెట్వర్క్లో హెవీ డేటా అనేది ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పుడు దాన్ని కంప్రైజ్ చేసి పెడతారు. ఎందుకంటే మనం డౌన్లోడ్ చేసేటప్పుడు అంతంత డేటా డౌన్లోడ్ చేయాలి అంటే అదే. ఇప్పుడు మీరు దీన్ని అన్జిప్ చేసే కంటే ఫస్ట్ జిప్లో ఉన్నప్పుడు ఎంత ఉంది? 3.2 GB ఉంది. బట్ మీరు అన్జిప్ చేస్తే ఎంత అవుతుంది తెలుసా? ఇది ఆల్మోస్ట్ ఎక్కడైనా అన్జిప్ చేసి ఉందో చూద్దాం. ఫోల్డర్ అన్జిప్ చేస్తే మీకు ఆటోమేటిక్గా 13 GB ఉంది చూడు. బట్ మీరు డౌన్లోడ్ చేసింది ఎంత? జస్ట్ 3.2 GB. బట్ మీరు అన్జిప్ చేసిన తర్వాత అది 13 GB ఉంది. అంటే డేటా అనేది కంప్రెస్ అయ్యి తీసుకుంటుంది, ఇక్కడ మళ్ళీ ఎక్స్పాండ్ అవుతుంది. కిరణ్ వినబట్లేదు. సాయి కిరణ్ వినబడుతుందా మీకు? యా అవును, ఆ, ఆగిపోయింది. అవును, ఇంటర్నెట్ ప్రాబ్లం అయ్యి ఉంటుంది. పవర్ పోయింది. ఆ, సో ఒక్క నిమిషం నేను షేర్ చేస్తా. ఓకేనా, కనబడుతుందా? యా, కనబడుతుంది. రికార్డ్ అనేది ఆఫ్ అయిందా? హోస్ట్ టు స్టార్ట్ రికార్డింగ్. హోస్ట్ ఎవరికి వెళ్ళిపోయింది? ఒక నిమిషం, నాకే ఉందా హోస్ట్? గణేష్ మీకు వచ్చింది వీరా? ఒకసారి హోస్ట్ ఎలా ఇవ్వాలి? జస్ట్ ఇక్కడ ఈ సైడ్ కి 3 arrows ఉంటాయి, అక్కడ క్లిక్ చేసి హోస్ట్ ఇవ్వచ్చు మీరు. అదర్వైజ్ అలా కాకుండా నేను లేదు అంటే రికార్డ్ చేయండి, క్లౌడ్ లో రికార్డ్ అవుతుంది. అది మీరు తీసుకోండి కిరణ్, అది హోస్ట్ ఎట్లా ఇవ్వాలి? అవునా, ఇప్పుడు నా స్క్రీన్ షేర్ అయిందా? ఎలా ఇవ్వాలో మీ స్క్రీన్ చూపిస్తాను. షేర్ అయింది. ఓకే, ఇక్కడ ఇక్కడ వస్తుంది అనుకుంటా. జస్ట్ ఇలా క్లిక్ చేసినప్పుడు హోస్ట్ సెట్ చేయడానికి. అంటే కనబట్లేదు, ఓన్లీ ఒక స్క్రీన్ ఖాళీ నెక్స్ట్ అని చెప్పేసి డాక్యుమెంట్స్ ఉన్నాయి, అది ఆగిపోయింది అక్కడ. అవునా, ఉమ్. నేను యాక్చువల్గా తర్వాత స్క్రీన్ షేర్ చేశానే. ఓకే ఓకే, ఇప్పుడు సరే, మీరు రికార్డ్ చేయండి. ఇక్కడ మోర్ అనే ఆప్షన్ ఉంటుంది చూడు, మోర్ అనే ఆప్షన్ ఓపెన్ చేసి రికార్డ్ అని చెప్పేసి. నా స్క్రీన్ అయితే కనబడుతుందా అందరికి? ఒక నిమిషం, నేను ఇప్పుడు గూగుల్ ఓపెన్ చేస్తాను. ఇది కనబడుతుందా? కనబడుతుంది. అయితే మీరు రికార్డింగ్ ఒకటి పెట్టండి అంతే, జస్ట్ హోస్ట్ అవసరం లేదులే కానీ. ఎస్, ఓకే. సో మనం ఏంటి అంటే డౌన్లోడ్ చేసిన తర్వాత జస్ట్ ఎక్స్ట్రాక్ట్ చేయండి అంతే. మనకి ఇప్పుడు ఇంటర్నెట్ లేదు కాబట్టి
నేను డౌన్లోడ్ ఏం చేయట్లేదు. మళ్ళీ మీరు సింపుల్గా డౌన్లోడ్ చేస్తే మీకు జిప్ ఫైల్ వస్తుంది. సో ఆ జిప్ ఫైల్ వచ్చిన తర్వాత సింపుల్ థింగ్ ఏంది అంటే ఇక ఇలా జిప్ ఫైల్ వస్తుంది. రైట్ బటన్ ఇట్లా క్లిక్ చేసి ఎక్స్ట్రాక్ట్ ఆల్ చేయండి. సో మీకు అక్కడ వచ్చేస్తుంది. ఎక్స్ట్రాక్ట్ అయిన తర్వాత సో మనకు ఆల్రెడీ డౌన్లోడ్ అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ ఏంది అంటే ఖాళీ లినక్స్ డౌన్లోడ్ అయిపోయింది అండ్ వర్చువల్ బాక్స్ కూడా ఉంది. సో సింపుల్ థింగ్ మీరు క్రియేట్ చేయాలి ఆర్ యాడ్ చేసుకోండి. లేదు అంటే కొత్తది ఇలాగైనా సరే న్యూ అని క్రియేట్ చేసుకోండి. ఇట్లా అయినా సరే, లేదు అంటే న్యూ క్రియేట్ చేసుకున్నప్పుడు ఇక్కడ నేము తర్వాత మీరు ఎక్కడ క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నారో అవన్నీ చేయాల్సి వస్తుంది. ఆర్ అదర్వైజ్ నాకు ఆల్రెడీ ఏంది అంటే ఇంతకుముందు ఉంది, జస్ట్ యాడ్ అని చెప్పేసి డౌన్లోడ్స్లో ఎక్కడ విఎంవేర్ది కాదు, నాకు రెండు ఉన్నాయి చూడు, వర్చువల్ బాక్స్ది కావాలి నాకు. ఇక్కడ నేను ఖాళీ లినక్స్ ఫర్ విఎంవేర్ డౌన్లోడ్ చేసుకున్నాను అండ్ ఖాళీ లినక్స్ ఫర్ వర్చువల్ బాక్స్ డౌన్లోడ్ చేసుకున్నాను. ఎందుకంటే నా దాంట్లో విఎంవేర్ కూడా ఉంది. ఓకే, ఇగో విఎంవేర్ వర్క్ స్టేషన్ ప్లేయర్ ఉందా, నేను ఇందులో ఖాళీ లినక్స్ చేసుకోవడానికి దాన్ని డౌన్లోడ్ చేశాను. బట్ మీరు మాత్రం ఇప్పుడు వర్చువల్ బాక్స్ డౌన్లోడ్ చేసుకుంటారు కాబట్టి ఖాళీ లినక్స్ ఇక్కడ దీన్ని, లేదు అంటే డబల్ క్లిక్, మళ్ళొకసారి జస్ట్ క్లిక్, ఓకే, ఓపెన్ వచ్చిందా. నాకు ఇప్పుడు ఒక్కో పవర్ వచ్చింది, ఆటోమేటిక్గా నెట్వర్క్ కనెక్ట్ అవ్వచ్చు. ఒక్కో డిస్టర్బెన్స్ అయితే నో ప్రాబ్లం. ఇది సో సింపుల్ వే, ఇంతే. డౌన్లోడ్ ఏం పెద్ద ఆప్షన్ ఇది ఉండదు. ఓకే, ఇదేమో జస్ట్ ఇలా డౌన్లోడ్ చేసిన తర్వాత ఆ, నువ్వు సిస్టమ్ రన్ చేసిన తర్వాత ఇక్కడ చూస్తే ఇన్ఫర్మేషన్లో నీకు ఆటోమేటిక్గా జనరల్ ఇన్ఫర్మేషన్ తర్వాత సిస్టమ్ ఇన్ఫర్మేషన్ ఉంది. లేదు అంటే దీన్ని సెట్టింగ్స్ ఓపెన్ చేసినా మీకు సెట్టింగ్స్లో మీరు సెట్టింగ్ చేసుకోవచ్చు. అంటే ఎంత జీబీ ర్యామ్ కావాలి, ఏది కావాలి. సో ఇక్కడ సిస్టమ్ సెట్టింగ్స్కి వచ్చామనుకో, ఇది ర్యామ్. నాకు ఆల్రెడీ నా ర్యామ్ వచ్చేసి ఇంత 16 GB ర్యామ్. బట్ నేను ఎంత 2 GB ఇచ్చుకున్నా. కావలిస్తే నువ్వు ఇది అంటే ఇట్లా డ్రాగ్ చేస్తే నీకు ఎంత కావాలో అంత ఇవ్వచ్చు. లేదు అంటే ఇక్కడ మాన్యువల్గా కూడా నువ్వు ఎంటర్ చేయొచ్చు. 1024 అంటే 1 GB, లేదు అంటే నీకు ఏదైనా సరే. అంటే నీకున్న అంటే నీకున్న హార్డ్వేర్ రిక్వైర్మెంట్ని బట్టి ఒకవేళ నీకు 4 GB ఉంది అనుకో, ఈ దీనికి ఒక 1 GB చాలా అనుకుంటే మీరు 1 GB పెట్టుకోండి. ఎనఫ్ మనకున్న ల్యాబ్కి ఎన్వైర్న్మెంట్కి మనం మన వర్క్ కంప్లీట్ చేసుకోవాలి అంటే 4 GB ఉంటే సరిపోద్ది. ఓకే, ఇది నేనేంది అంటే నాకు 16 GB ఉంది కాబట్టి 2 GB పెట్టా. లేదు ఇంకా కొంచెం స్పీడ్ అండ్ ఇంకా ఖాళీ లినక్స్ నేను ఎక్కువ వాడతాను అనుకుంటే 4 GB, అది నీ ఇష్టం. లేదు మీరు 1024 అలా అయినా ఇవ్వచ్చు. లేదు ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్, ఓకే, 2 GB ఏదైనా సెట్ చేయొచ్చు. ఓకే, హార్డ్ డిస్క్ ఎంత, తర్వాత డిస్ప్లే, ఈ డిస్ప్లే అంతా మనకు అదే సెట్ చేసుకుంటది, మీరేం ఇవ్వాల్సిన అవసరం లేదు. స్టోరేజ్ స్టోరేజ్ కూడా మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ హార్డ్ డిస్క్ పెంచుకుంటారంటే పెంచుకోండి. ఓకే, నెట్వర్క్ ఇది మనకు చాలా సార్లు అవసరం పడుతుంది. ఎందుకంటే మనం అటాక్ చేస్తున్నప్పుడు లోకల్ నెట్వర్క్ లో ఉన్నామా, లేదు అంటే నాట్, బ్రిడ్జ్ అండ్ హోస్ట్ ఓన్లీ, ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెట్వర్క్ అడాప్టర్స్ ఉంటాయి. సో వాటిని మనం సెట్ చేసుకుంటుంటాం ఈ నెట్వర్క్ అడాప్టర్స్ ని. ఎందుకు అంటే అవి ఎలా, ఏది సెట్ చేస్తే ఏమవుతుంది అనేది మనం నెక్స్ట్ అటాక్ పర్స్పెక్టివ్కి వచ్చినప్పుడు చెప్తాము. అంటే హోస్ట్ కున్న నెట్వర్క్ లో అంటే హోస్ట్ కు అసైన్ అయిన ఐపీ అడ్రస్ అసైన్ అవ్వాలంటే ఎలా, దాని గురించి నెక్స్ట్ మాట్లాడుకుందాం మనం. ఓకే, జస్ట్ మీరైతే ఇన్స్టాల్ చేసుకున్నారు కదా, అంతే, ఏం చేయాల్సిన అవసరం లేదు. మీరు సెట్టింగ్స్ కూడా ఓన్లీ ర్యామ్ సెట్టింగ్ ఒకవేళ మీరు ఎక్కువ సెట్ చేసుకోవాలంటే సెట్ చేసుకోవచ్చు. నా ప్రాసెసర్ కూడా 8CPU కోర్స్ ఉంటే ఆల్రెడీ 2 సెట్ చేసి, ఓకే, జస్ట్ ఊరికే ఇది. బట్ ఏమైనా చేంజ్ చేయాలంటే ఈ సెట్టింగ్స్ లో చూడండి.
నెక్స్ట్ నెక్స్ట్ ఏం చెప్పా మనకు ఈ వర్చువల్ బాక్స్ అయిపోయింది, ఖాళీ లినక్స్ ఇన్స్టాలేషన్. ఈ రెండు ఇన్స్టాల్ చేసుకోండి. మీకు ఏమన్నా ప్రాబ్లం ఉంటే నెక్స్ట్ మాట్లాడదాం. తర్వాత మన ఎవరిపైన అటాక్ చేస్తాం అనేది మెటాస్ప్లాయిటబుల్ 2 అనే ఒక మిషన్ ఉంటుంది. అంటే మనం ఎవరిపైన పడితే వాళ్ళపైన అటాక్స్ ట్రై చేయొద్దు. కాబట్టి మనం మిషన్ ఒకటి అటాకర్ మిషన్ రెడీ అయింది కదా. సో అటాకర్ తర్వాత ఎవరిని టార్గెట్ చేయాలో ఆ మిషన్ కూడా ఇక్కడ మెటాస్ప్లాయిటబుల్ 2 అన్నాం. మెటాస్ప్లాయిటబుల్ 2 ఇది మిషన్ పేరు. మెటాస్ప్లాయిటబుల్ 2 అనేది అంటే ఇది కూడా ఒక ఓఎస్ఏ, అంటే ఆపరేటింగ్. సో ఇది కూడా లైక్ లినక్స్ రిలేటెడ్ ఓఎస్. సో దీన్ని డౌన్లోడ్ చేసుకొని ఒక మిషన్లో దీనిపైన అటాక్ చేస్తాం మనం. దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలి అంటే మీరు సోర్స్ ఫోర్జ్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది నేను మళ్ళీ అటాక్ స్టార్ట్ అయినప్పుడు చెప్తానులే. ఒకవేళ మీరు డౌన్లోడ్ చేసి పెట్టుకుంటాము అంటే పెట్టుకోండి, మీ ఇష్టం. మెటాస్ప్లాయిటబుల్ 2 రైట్, డౌన్లోడ్ చేసుకుంటే ఇక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సోర్స్ ఫోర్జ్లోకి వెళ్ళి మెటాస్ప్లాయిటబుల్ 2 మిషన్ని డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఇది మిషన్ పేరు మెటాస్ప్లాయిటబుల్ 2 అనేది. కానీ మనకు ఒక టూల్ ఉంటుంది మెటాస్ప్లాయిట్ అని. రెండిటికి మధ్యలో కన్ఫ్యూజ్ అవ్వద్దు. మెటాస్ప్లాయిట్ అనేది ఎక్స్ప్లాయిటేషన్ టూల్. అది నెక్స్ట్ ఒక వల్నరబిలిటీ ఫైండ్ అవుట్ అయిన తర్వాత ఎక్స్ప్లాయిటేషన్ కోసం, అటాకింగ్ కోసం వాడే టూల్ పేరు కూడా సేమ్ ఇదే. ఇది మెటాస్ప్లాయిటబుల్ 2 అనేది మిషను, మెటాస్ప్లాయిట్ అనేది టూల్. మెటాస్ప్లాయిట్ వచ్చేసి టూల్, పవర్ఫుల్ టూల్ ఇది ఫర్ ఎక్స్ప్లాయిటేషన్. రెండు కన్ఫ్యూజ్ అవ్వద్దు, మెటాస్ప్లాయిటబుల్ 2. అండ్ ఈ రెండు ఏంటంటే ఈ రెండు సేమ్ కంపెనీ వాడివే, అంటే Rapid7 కంపెనీ వాడివే కాబట్టి సో ఈ టూల్ని నువ్వు ప్రాక్టీస్ చేసుకోవడానికి ఈ మిషన్ని వల్నరబుల్ మిషన్ని రెడీ చేశారు. అందుకే పేర్లు సేమ్ ఉంటాయి. బట్ మీకు మెటాస్ప్లాయిట్ అండ్ మెటాస్ప్లాయిటబుల్ 2కి రెండింటికి కన్ఫ్యూజ్ అవ్వద్దు. మెటాస్ప్లాయిట్ అనేది టూల్ అండ్ మెటాస్ప్లాయిటబుల్ 2 అనేది మిషన్, రైట్. నెక్స్ట్, సో వన్స్ ఖాళీ లినక్స్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేద్దాం. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసి ఫెమిలియర్ అవుదాం. అంటే ఎలా వాడాలి, ఏంది, దాని టర్మినల్ ఏముంటది, ఎట్లా. అండ్ స్టార్టింగ్ మీరు ఖాళీ లినక్స్ ఫస్ట్ ఇన్స్టాల్ చేసిన తర్వాత డిఫాల్ట్ గా యూజర్ నేమ్ పాస్వర్డ్ వచ్చేసి యూజర్ నేమ్ ఖాళీ అండ్ పాస్వర్డ్ కూడా ఖాళీ. వన్స్ మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత పాస్వర్డ్ మార్చేయండి. ఓకే, ఎందుకు అంటే చెప్తాను. ఖాళీ అండ్ నెక్స్ట్ ఖాళీ, జస్ట్ ఖాళీ అండ్ ఖాళీ. బట్ నాది రాదు, ఎందుకు అంటే నేను పాస్వర్డ్ మార్చా. నేను ప్రీవియస్ దాన్నే తీసుకున్నా. నా మిషన్ని నేను పూర్తిగా డెలీట్ చేసి కొత్త వేయలేదు. మీరు ఇన్స్టాల్ చేసినప్పుడు ఖాళీ. నేను నా పాస్వర్డ్ మార్చా ఇంతకుముందు. ఆ మిషన్నే మీకు జస్ట్ చూపించా అంతే, లాగిన్. సో డిఫాల్ట్ యూజర్ నేమ్స్ పాస్వర్డ్స్ ఎక్కడ పెట్టుకోవద్దు. మనం ఎప్పుడైనా సరే యాజ్ ఏ సెక్యూరిటీ పర్సన్గా మనం బెస్ట్ ప్రాక్టీస్ ఏంది అంటే మనం కూడా వేరే వాళ్ళకి సజెషన్ చేయాల్సింది పాస్వర్డ్ పాలసీలో ఫస్ట్ థింగ్ ఏంది అంటే డిఫాల్ట్ యూజర్ నేమ్ పాస్వర్డ్స్ ఎక్కడ చేయొద్దు. ఫర్ సపోజ్ నీ ఐపీ అడ్రస్ తెలిసింది, నేను నీ మిషన్ దాకా వచ్చా, బట్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంది. సో సింపుల్ థింగ్ ఏంది, నాకు ఖాళీ లినక్స్ చూడంగానే నాకు ఒకటే అర్థమైతే, ఓకే ఖాళీ లినక్స్ డిఫాల్ట్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఖాళీ జస్ట్ టైప్ చేశా అనుకో ఓపెన్ అవుతుంది. సో అండ్ నాట్ ఓన్లీ ఇది ఒక్క సినారియోలో కాదు, ప్రతి ఒక్క డివైస్కి, మన రూటర్స్కి కానీ కెమెరాస్కి కానీ ప్రతి ఒక్క డివైస్కి డిఫాల్ట్ యూజర్ నేమ్స్ పాస్వర్డ్స్ ఉంటాయి. సో అవి స్టార్టింగ్ వచ్చినప్పుడు ఆ డిఫాల్ట్ యూజర్ నేమ్ పాస్వర్డ్స్ని మనం కంపల్సరీ చేంజ్ చేసుకోవాలి.
చేంజ్ చేయకపోతే అటాకర్ ఫస్ట్ నీ మిషన్ దాకా వచ్చిన తర్వాత అథెంటికేషన్ కనబడంగానే ఫస్ట్ ఏం చెక్ చేస్తాడు అంటే యూజర్ నేమ్ పాస్వర్డ్స్, డిఫాల్ట్ యూజర్ నేమ్ పాస్వర్డ్స్ చెక్ చేస్తాడు. సో అలా చెక్ చేస్తాడు అనుకో, ఇమీడియట్ గా ఓపెన్ అయిపోద్ది. ఓకే, అందుకే ఎప్పుడైనా సరే బెస్ట్ ప్రాక్టీస్ ఏంది అంటే డిఫాల్ట్ యూజర్ నేమ్ పాస్వర్డ్స్ మనం ఎక్కడ అది చేయొద్దు. ఇది ఇది మనకు యుఐ దీనిది ఖాళీ లినక్స్ది. సో ఇక్కడ ఏంది అంటే అప్లికేషన్స్ అని ఉన్నాయి కదా, ఈ అప్లికేషన్స్ లో మనకు ఆల్ అప్లికేషన్స్ అంటే మనకు హ్యాకింగ్ కి సంబంధించి, పెన్ టెస్టింగ్ కి, ఫోరెన్సిక్ కి, ఈ అన్నిటికి సంబంధించిన టూల్స్ ఇక్కడ ఉంటాయి. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ మనకు హ్యాకింగ్ లో కానీ తర్వాత పెన్ టెస్టింగ్ లో కానీ ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ చేస్తాం. అంటే ఒక టార్గెట్ గురించి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడానికి ఇవన్నీ టూల్స్. ఓకే, నెక్స్ట్ వల్నరబిలిటీ అనాలిసిస్ కి సంబంధించిన టూలు, వెబ్ అప్లికేషన్ అనాలిసిస్ కి సంబంధించిన టూల్స్, డేటాబేస్ అసెస్మెంట్ కి, తర్వాత పాస్వర్డ్ అటాక్స్ మనకి ఎక్కడన్నా పాస్వర్డ్స్ ఉంటే ఇక్కడ మెడ్యూసా కానీ, జాన్ కానీ, హైడ్రా కానీ ఇవన్నీ, అండ్ వైర్లెస్ అటాక్స్ అంటే వైఫై అటాక్స్ చేయాలి అంటే ఎయిర్ క్రాక్ ఎన్జీ, కిస్మెట్ ఇవన్నీ. రివర్స్ ఇంజనీరింగ్, రివర్స్ ఇంజనీరింగ్ అనేది మామూలుగా ఏంది అంటే ఇది ఒక కాన్సెప్ట్. మనకు ఒక సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసిన తర్వాత దాని బైనరీస్ నుండి యాక్చువల్ అప్లికేషన్ ఎలా ఉంటుంది అనేది రివర్స్ ఇంజనీరింగ్ చేస్తుంటారు. సో ఆ రివర్స్ ఇంజనీరింగ్ చేయడానికి కావాల్సిన టూల్స్. తర్వాత ఎక్స్ప్లాయిటేషన్, వన్స్ వల్నరబిలిటీ ఫైండ్ అవుట్ అయిన తర్వాత అంటే లూప్ హోల్ ఫైండ్ అవుట్ అయిన తర్వాత ఎక్స్ప్లాయిట్ అటాక్స్ చేయడానికి యూజ్ అయ్యే టూల్స్. ఇప్పటిదాకా మాట్లాడా కదా మెటాస్ప్లాయిట్ అనేది ఒక టూల్ అని, ఇది మెటాస్ప్లాయిట్ ఈ టూల్. స్నిఫింగ్ అంటే మనం ఒక నెట్వర్క్ లో ఉన్నాం అనుకో, ఎవరెవరు ఏం చేస్తున్నారు అనేది నెట్వర్క్ ని క్యాప్చర్ చేయడానికి యూజింగ్ వైర్ షార్క్, టీసీపీ డంప్ ఇవి చూస్తాం మనం. ఆఫ్టర్ ఎక్స్ప్లాయిటేషన్ అంటే వన్స్ అటాక్ జరిగిన తర్వాత యూజ్ అయ్యే టూల్స్. ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేషన్ కి అవసరం పడే టూల్స్, అటాప్సీ కానీ ఇవన్నీ. అటాప్సీ ఈ టూల్స్ అనేవి ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేషన్ కి యూజ్ అవుతాయి. రిపోర్టింగ్ టూల్స్ అంటే వన్స్ మనం వల్నరబిలిటీస్ అన్ని ఫైండ్ అవుట్ చేసినాక ఆఫ్టర్ దాట్ ఏంది అంటే మనం రిపోర్ట్ చేయాలి కదా, రిపోర్టింగ్. సోషల్ ఇంజనీరింగ్ టూల్స్. సో ఇవన్నీ ఇది. అయితే మనం బాగా యూజ్ చేసేది ఇది టెర్మినల్. ఈ టెర్మినల్ నుంటే మనం ఆల్మోస్ట్ వర్క్ చేస్తాం. సో మీరు బిఫోర్ దట్ ఏంది అంటే ఈ టెర్మినల్ని ఫెమిలియర్ అవ్వాలి. ఎందుకు అంటే మనం అన్ని కమాండ్స్ కొడుతుంటాం. ఇంకొకటి, మీరు ఓన్లీ హ్యాకింగ్ గురించి కాకుండా కూడా మీరు చాలా జాబ్లలో క్లౌడ్ రిలేటెడ్ జాబ్స్లో కానీ, అడ్మిన్ జాబ్స్లో కానీ చాలా ప్లేసుల్లో మీకు ఈ టెర్మినల్ అంటే సిఎల్ఐ కమాండ్ లైన్ ఇంటర్ఫేస్లు అనేవి బాగా యూజ్ చేస్తాం మనం అంటే రియల్ వరల్డ్ లో. సో మీరు ఇక్కడ ఓన్లీ హ్యాకింగ్ కి కాకుండా నెక్స్ట్ కూడా మీకు అవసరం పడుతుంది. సో దీన్ని నేర్చుకోండి, అంటే కొంచెం ఫెమిలియర్ అవ్వండి. ఆల్రెడీ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు జస్ట్ చూడండి అంతే. ఓకే, ఇది టెర్మినల్ ఓపెన్ చేసా. సో ఈ టెర్మినల్ అంటే ఏంది, దీని గురించి ఇప్పుడు చూద్దాము. వన్ మోర్ థింగ్ ఏంది అంటే ఇప్పుడు ఈ స్క్రీన్ కొంచెం జూమ్ చేసుకోవాలి అంటే ఆల్ట్ ప్లస్ ప్లస్ చాలా మంది దాంట్లో వర్క్ అవుతుంది. ఆల్ట్ ప్లస్ కాకపోతే ఆల్ట్ షిఫ్ట్ ప్లస్ కొడుతుంటే జూమ్ అవుతుంది. ఓకే రైట్, సారీ ఆల్ట్ కాదు కంట్రోల్, సారీ కంట్రోల్ షిఫ్ట్ ప్లస్. కంట్రోల్ ప్లస్ కొడుతుంటే వర్క్ అవుతుంది. కంట్రోల్ ప్లస్ కొడుతున్నప్పుడు వర్క్ అవ్వకపోతే కంట్రోల్ షిఫ్ట్ ప్లస్ కొట్టండి. ఆర్ జూమ్ అవుట్ చేయాలి అంటే కంట్రోల్ మైనస్. రైట్, కంట్రోల్ షిఫ్ట్ ప్లస్ ప్లస్. ఓకే, మీకు స్క్రీన్ ఓకేనా, కనబడుతుందిగా? రైట్, ఇప్పుడు ఫస్ట్ అసలు టెర్మినల్ ఓపెన్ చేసినాక ఇది వచ్చింది కదా, అసలు దీని గురించి ఫస్ట్ మాట్లాడుకుందాం. అండ్ ఇంకొకటి ఏంది అంటే బిఫోర్ గ్రాఫికల్ జియుఐ ఉండే కంటే ముందు యూజర్ ఇంటర్ఫేస్ అంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ జియుఐ ఉండే కంటే ముందు మనకు ఆల్మోస్ట్ కమాండ్ లైన్ పైనే చాలా మంది వర్క్ చేసేవాళ్ళు.
అంటే ఈవెన్ దో ఫైల్స్ క్రియేట్ చేయాలన్నా, ఫోల్డర్స్ క్రియేట్ చేయాలన్నా, కాపీ పేస్ట్ చేయాలన్నా, ఏది చేయాలి అన్నా సిఎల్ఐ వర్షనే చాలా మంది వాడేవాళ్ళు. అండ్ ఈవెన్ దో చాలా మందికి సిఎల్ఐ అలవాటు అయితే సిఎల్ఐ నుండే చేస్తుంటారు, అంటే కమాండ్ లైన్ నుండే చేస్తుంటారు. సో నేను ఇక్కడ చేసే ప్రతి వర్క్ నేను యూజింగ్ మౌస్ తో చేయొచ్చు, అంటే ఇక్కడ కమాండ్స్ ఇవ్వకుండా మౌస్ తో చేయొచ్చు. ఓకే, పెద్దగా అవ్వట్లే, సరే. ఇది స్క్రీన్ ఆల్రెడీ మినిమైజ్ ఉందా? ఓకే, రైట్. ఓకే, రెండు ఉన్నాయా? ఓకే, మీకు ఈ ఫైల్ సిస్టమ్ లో ఏముంది చూడాలి అనుకుంటే కూడా మీరు మామూలుగా -L కొట్టి చూస్తే మామూలుగా ఈడ ఉందా, ఈ డెస్క్టాప్ డాక్యుమెంట్స్ ఇవన్నీ బయట నుండి కూడా కనబడతాయి. మీరు ఇక్కడ ఫైల్ సిస్టమ్కి వెళ్తే కూడా ఈ ఫైల్ సిస్టమ్ లో ఇక్కడ ఏది ఉంది ఏంది అనేది కూడా ఇక్కడ నుంటే అన్ని చేయొచ్చు. కావలిస్తే ఫోల్డర్కి వెళ్ళినా, ఈ హోమ్ ఫోల్డర్ లో ఇగో ఇక్కడ చూడు, డెస్క్టాప్, డాక్యుమెంట్స్, డౌన్లోడ్స్, మ్యూజిక్, ఇగో ఇక్కడ ఉన్నాయి కదా, పబ్లిక్, సబ్ లిస్టర్, టెంప్లెట్స్, వీడియోస్ అండ్ వర్డ్ లిస్ట్. రైట్, నేను ఇక్కడ జస్ట్ ఇట్లా మౌస్ తో క్లిక్ చేసి చూడొచ్చు, అండ్ ఇక్కడ ఇలా అయినా చూడొచ్చు. ఒకవేళ ఇది ఓపెన్ చేయాలి అనుకో, ఇది డెస్క్టాప్ లో ఏమేమి ఉన్నాయి చూడాలి జస్ట్, లేదంటే డాక్యుమెంట్స్ లో ఏమున్నాయి చూడాలి, డాక్యుమెంట్స్ ఎంటీ ఉంది. డెస్క్టాప్ ఏముంది చూడు, డెస్క్టాప్ లో టెస్ట్ అనేది ఉంది. కావలిస్తే ఇప్పుడు చూడు, నేను డెస్క్టాప్ లోకి వెళ్తా, సిడి డెస్క్టాప్, మళ్ళీ ఇందులో ఎల్ఎస్ చేస్తే ఇగో ఇదే ఉంది కదా. సో బట్ నేను ఇక్కడ ఈ సిడి ఎల్ఎస్ ఈ కమాండ్స్ వాడుతున్నా కదా. ఫస్ట్ ఈ టర్మినల్ గురించి మీరు కొంచెం ఫ్రీగా అవుతే అర్థమవుతుంది. సో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా అసలు ఫస్ట్ టర్మినల్ ఏంది, ఎందుకు యూజ్ అవుతుంది. ఓకే, ఇక్కడ వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సో దీన్ని ఎలా యూజ్ చేయాలో నేను చెప్తా. వన్ డే క్లాస్ మొత్తం దీనిపైనే మనం చూద్దాం, అంటే ఏమేమి కమాండ్స్ ఉంటాయి, ఎలా వాడొచ్చు. బట్ ఇవి ఇక్కడ ఒక్క దగ్గరే కాదు, చాలా ప్లేస్లో యూజ్ అయితే కొంచెం కాన్సన్ట్రేట్ చేసి ప్రాక్టీస్ చేయండి. ఓకే, కంట్రోల్ ఎల్ కొట్టా, క్లియర్ ద స్క్రీన్, అంటే కొంచెం స్క్రీన్ క్లియర్ అవుతుంది. సిడి టిల్డే సింబల్కి వెళ్తాను, కంట్రోల్ ఎల్. ఇది ఫస్ట్ మనం టర్మినల్ ఓపెన్ చేయగానే మనకి ఇలా ఓపెన్ అవుద్ది కదా. సో అసలు ఏంది ఇది ఇంతకి? ఇప్పుడు ఖాళీ అని ఉంది, ఇది సింపుల్ గా, అంటే నేను @ ఏదో సింబల్ అనుకో, ఖాళీ ఇలా వచ్చిన తర్వాత ఈ సింబల్ వచ్చింది. అసలు ఏంది ఇది, దీని గురించి మాట్లాడదాం. మనం టర్మినల్ ఓపెన్ చేయగానే ఏమొచ్చింది, ఖాళీ. సరే, ఆ సింబల్ ఏదన్నా ఉండొచ్చు, నేను @ అని రాస్తున్నా చూడు, ఖాళీ అని చెప్పేసి ఇలా ఉంది కదా, అండ్ టిల్డే సింబల్ ఉంది ఇలా. రైట్, అసలు ఏంది ఇది ఇంతకి? ఫస్ట్ ఈ దాన్ని ఏమంటారు అంటే, మనం యూజర్, ఇది యూజర్ పేరు. మనం ఫస్ట్ ఖాళీ లినక్స్ ఇన్స్టాల్ చేసినాక యూజర్ నేమ్ ఏం కొట్టినాం, ఖాళీ అని కొట్టినాం. పాస్వర్డ్ కూడా ఖాళీ అని కొట్టినాం, ఫస్ట్ యూజర్. తర్వాత ఈ యూజర్ ఏ మిషన్, అంటే వాట్ యూజర్ యామ్ ఐ. అంటే అసలు ఈ మిషన్ కి యూజర్ ఎవరు, రైట్. అండ్ ఇది మిషన్ పేరు, ఇదేమో యూజర్ పేరు, ఇదేమో మిషన్ పేరు. అంటే నా వర్క్ స్టేషన్, నేను ఏ దానిపైన లాగిన్ అయినా నా వర్క్ స్టేషన్ అనుకో. సింపుల్గా ఏంది అంటే వాట్ వర్క్ స్టేషన్. సింపుల్గా ఏంటంటే యూజర్ పేరు, మిషన్ పేరు, అంతే. మన లాంగ్వేజ్ లో చెప్పాలి అంటే, రైట్, వాట్ వర్క్ స్టేషన్.
ఇక్కడ యూజర్ పేరు, మిషన్ పేరు, అంటే ఈ యూజరు ఏ మిషన్ పైన లాగిన్ అయ్యిండు, సింపుల్ థింగ్. ఇక్కడ దీన్నే హోస్ట్ నేమ్ అని కూడా అంటారు. ఇక్కడ యూజర్ పేరు అండ్ హోస్ట్ నేము, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ సింబల్ ని టిల్డే సింబల్ అంటారు. టిల్డే, రైట్. ప్రతి ఒక్క యూజర్ కి ఒక హోమ్ డైరెక్టరీ ఉంటది కదా, అంటే కరెంట్ హోమ్ డైరెక్టరీ. సేమ్ లైక్ దట్ ఇప్పుడు ఈ పర్సన్ కి ఖాళీ అనే పర్సన్, అంటే ఈ టిల్డే సింబల్ మీనింగ్ ఏంది అంటే దాన్ని హోమ్ డైరెక్టరీ అంటారు. ఎవరైతే పర్సన్ ఉన్నో వాళ్ళ హోమ్ డైరెక్టరీ. అంటే ప్రతి ఒక్క యూజర్ కి ఒక హోమ్ డైరెక్టరీ ఉంటుంది, అంటే ఆ యూజర్స్ కి సంబంధించిన అన్ని ఇక్కడ స్టోర్ అవుతుంటాయి. సింపుల్ గా మనం ఫస్ట్ దీన్ని ఓపెన్ చేసినా కూడా ఆ హోమ్ డైరెక్టరీయే కనబడుతుంది. బట్ ఈ టిల్డే సింబల్ ఎక్కడన్నా కనపడ్డది అంటే అది ఈ పర్సన్ ఇక్కడ ఎవరైతే ఉన్నారో వాడి హోమ్ డైరెక్టరీ అని అర్థం. ఓకేనా, అక్కడి వరకు అయితే గుర్తుపెట్టుకోండి. మీకు కావాల్సి దాన్ని చూపిస్తాం. ఇప్పుడు యాక్చువల్గా దీన్ని టిల్డే సింబల్ అన్నా కదా, యాక్చువల్ హోమ్ డైరెక్టరీ అని చెప్పా. హోమ్ డైరెక్టరీయా కాదా అనేది చూద్దామంటే పీడబ్ల్యూడి, ప్రింట్ వర్కింగ్ డైరెక్టరీ అనొచ్చు దీన్నే. ఆర్ అదర్వైజ్ కొంతమంది ఏంటంటే ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ అంటారు. యాక్చువల్గా ప్రింట్ వర్కింగ్ డైరెక్టరీ అంటే ఇప్పుడు నువ్వు ఏ డైరెక్టరీలో ఉన్నావో దాన్ని ప్రింట్ చేయమని చెప్తున్నా. యాక్చువల్గా ఇక్కడ ఏంది, ఇది పాత్, బట్ ఈ పాత్ని మనం షార్ట్ కట్ లో ఈ టిల్డే సింబల్ కనపడంగానే అది యూజర్ హోమ్ డైరెక్టరీ. సో పీడబ్ల్యూడి అంటే ఇప్పుడు చూడు, హోమ్ ఖాళీ అంటే ఇది, దీని మీనింగ్ ఏంది అంటే ఈ టిల్డే సింబల్ మీనింగ్ ఈ మీనింగ్ ఒకటే. అంటే ఇక్కడ డైరెక్టరీ స్ట్రక్చర్ ఎట్లా ఉంటది అంటే లీనెక్స్ లా మనం మామూలుగా ఫస్ట్ రూట్ మెయిన్ డైరెక్టరీ ఉంటది ఇలా. దీంట్లో ఏంది మళ్ళా, సరే దీన్ని GUI లో చూపిస్తే ఇక్కడ లీనెక్స్ ఫైల్ సిస్టమ్ హైరార్కీ చూస్తే మీరు ఇట్లా ఉంటది. ఇగో ఫస్ట్ రూట్ డైరెక్టరీ ఉంటది, అంటే దీన్నే ఇట్లా స్లాష్ అనే సింబల్ తో. మళ్ళీ దీంట్లో ఏముంటది అంటే దీంట్లో హోమ్ ఉంటది, యూజర్స్ ఉంటది, ఈటీసీ రూట్, ఆప్ట్, లిబ్, బూట్, ఎస్బిన్, బిన్, వేర్ ఇట్లాంటి ఫోల్డర్స్ ఉంటాయి. మళ్ళీ ఇందులో లోపలికి వస్తే మళ్ళీ సబ్ డైరెక్టరీస్ అనుకో. నేను ఫోల్డర్ అన్నా డైరెక్టరీ అన్నా మీనింగ్ ఒకటే అని గుర్తుపెట్టుకోండి. మనం డైరెక్టరీస్ అంటాము, లేదు అంటే మన వర్డ్స్ లో ఫోల్డర్స్ అంటాము. ఫస్ట్ రూట్, ఇంకా ఇది, దీని తర్వాత హోమ్. అంటే ఈ రూట్ లో ఏమేమి ఉన్నాయంటే ఇట్లా హోమ్. మళ్ళీ హోమ్ లో ఏమేమి ఉంటాయి, ఇప్పుడు హోమ్ లో చూస్తే మనకు ఖాళీ అని వచ్చిందా, వాని హోమ్ డైరెక్టరీ ఉంది అంటే ఆ పర్సన్ హోమ్ డైరెక్టరీ. అట్లా అంటే డిఫరెంట్, ఒక సిస్టమ్ పైన డిఫరెంట్ యూజర్స్ ఉంటారు కదా, వాళ్ళకు ఒక్కొక్కటి హోమ్ డైరెక్టరీ ఉంటుంది. మనదైనా సరే ఇప్పుడు విండోస్ మిషన్ ఓపెన్ చేస్తే మన డెస్క్టాప్ కాకుండా మన పీసీ ఇది ఓపెన్ చేసినాం అనుకో, ఇక్కడ యూజర్స్ ఉన్నారా, ఇగో యూజర్స్ కి ఇగో కిరణ్ అనే హోమ్ డైరెక్టరీ పబ్లిక్ ఇట్లా. అంటే నా కిరణ్ అనే యూజర్ కి కిరణ్ అనే, ఇంకో యూజర్ ఉన్నాడు అనుకో ఇక్కడ ఇంకో ఫోల్డర్ వస్తుంది. ఇప్పుడు నేను కిరణ్ అనేది ఓపెన్ చేసిన అనుకో నాకు సంబంధించిన ఫైల్స్ వస్తాయి. సేమ్ అట్లనే ప్రతి ఒక్క యూజర్ కి ఒక హోమ్ డైరెక్టరీ ఉంటుంది. ఆ హోమ్ డైరెక్టరీని వాడు షార్ట్ కట్ లో టిల్డే సింబల్ తో చూపించాడు. అంటే దాని మీనింగ్ ఏంది, ఇట్లా టిల్డే చూపించినా ఒకటే, ఆర్ అదర్వైజ్ దీని మీనింగ్ ఏంది అంటే ఫస్ట్ రూట్ డైరెక్టరీలో, హోమ్ లో, ఖాళీ ఇలా చూపించినా ఒకటే. రైట్, అర్థమవుతుందా? ఇది రూట్ డైరెక్టరీ. రూట్ లో హోమ్ లోకి వెళ్ళాలి, హోమ్ లో ఖాళీ అనే ఫోల్డర్ ఉంటుంది, అంటే ఇది వాటి డైరెక్టరీ. అది సింపుల్ థింగ్. అందుకే ఈ టిల్డే సింబల్ ఉన్నా సరే మీరు సింపుల్ గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది వాడి హోమ్ డైరెక్టరీ, దాన్నే షార్ట్ కట్ లో టిల్డే పెట్టారు. ఇది ఒకవేళ మీకు కరెక్టా కాదా అని చూసుకోవాలి అనుకుంటే పీడబ్ల్యూడి, ప్రింట్ వర్కింగ్ డైరెక్టరీ చేస్తే నువ్వు ఏ డైరెక్టరీలో ఉన్నావో ప్రింట్ అవుతుంది. దీన్నే క్రాస్ చెక్ చేద్దాము. నేను అన్నట్లు ఇప్పుడు సిడి ఇక్కడ ఉన్నా కదా, పీడబ్ల్యూడి కొడితే ఏమొచ్చింది, నేను ఇక్కడ ఉన్నా. ఒక స్టెప్ బ్యాక్ వద్దాం చూద్దాం. ఇందులో ఒక స్టెప్ బ్యాక్ రావాలి అంటే ఇప్పుడు ఇక్కడ నుండి సిడి చేంజ్ ద డైరెక్టరీ అండ్ డాట్ డాట్
స్పేస్ ఇచ్చి డాట్ డాట్ ఇస్తే ఒక స్టెప్ బ్యాక్ వస్తాం, అంటే ఈ దీనిలో నుండి కొంచెం బయటకు వస్తాం. ఇప్పుడు చూడు ఆటోమేటిక్గా టిల్డే నుండి నీ పాత ఎడికి పోయింది, అది మళ్ళీ ఇంకోసారి బయటికి వద్దాం. సిడి ఇంకొకటి, మనం ప్రీవియస్ కొట్టిన కమాండ్స్ రావాలి అంటే జస్ట్ అప్ యారో కొడితే వచ్చేస్తుంది. ఓకే, అప్ యారోస్, డౌన్ యారో, రైట్, అప్ యారో, ఎంటర్. ఇప్పుడు ఏడికి వచ్చిన, ఇంతకుముందు ఖాళీలో ఉండే ఒక స్టెప్ బ్యాక్ వచ్చిన, మళ్ళీ ఇంకో స్టెప్ బ్యాక్ వస్తే హోమ్లోకి వచ్చిన, ఇప్పుడు లాస్ట్కి ఏడికి వచ్చిన, ఇగో ఈ దీనికి వచ్చిన. ఇప్పుడు ఇంకోసారి మళ్ళీ సిడి డాట్ డాట్ కొడతా. సరే, ఇంకా వెళ్ళను, ఇదే లాస్ట్, ఇంకా ఇక్కడ దాకానే నేను ఇది దాటి వెళ్ళను. సరే, ఇందులో ఏమేం ఫైల్స్ ఉన్నాయి అంటే, ఇప్పుడు ఇది రూట్ డైరెక్టరీ అని నేను ఇంతకు ముందు హైరార్కీ చూపించా కదా, ఇక్కడ ఇది రైట్, ఇక్కడ ఇదో ఈ రూట్ డైరెక్టరీ అనే హైరార్కీ చూపించా కదా. ఇందులో నేను చూపించినట్లు హోము, యూజరు, ఈటీసీ, రూట్ ఇన్ని ఉన్నాయని చెప్పా కదా. అసలు ఉన్నాయా లేదా చూద్దాం. దాన్ని GUIలో చూద్దాము, దీంట్లో కూడా చూద్దాం. చూడాలి అంటే ఫస్ట్ ఒక డైరెక్టరీలో ఆర్ ఫోల్డర్లో ఏమేమి ఉన్నాయి చూడాలి అనుకుంటే ls అనే కమాండ్ వస్తుంది. లిస్టింగ్ ls, ఇలా ఇందులో ఏమేమి ఉన్నాయో నేను ఇప్పటిదాకా చూపించిన బిన్ ఉంది, డెవ్ ఉంది, హోమ్, తర్వాత బూట్, ఈటీసీ, ఎంఎన్టీ, ప్రాక్, రన్, ఇగో ఇక్కడ నీకు చూపించినవి ఆల్మోస్ట్ కనబడతాయి. ఇగో ఇవన్నీ బిన్, మీడియా, వ్యార్, టెంప్, ఎంఎన్టీ. కావలిస్తే క్రాస్ చెక్ చేసుకోండి. ఇగో మీడియా ఉందా, ఎంఎన్టీ ఉందా, ఎస్బిన్ ఉందా, రూట్ ఉందా, ఇవన్నీ. ఓకే, సిస్. ఇదే దాన్ని మీరు GUIలో చూసుకున్నా సరే, ఇప్పుడు హోమ్ డైరెక్టరీ కదా ఇది, ఇంకా స్టెప్ బ్యాక్ వద్దాం. ఖాళీకి వచ్చి బ్యాక్ బ్యాక్, ఇక ఇక్కడ చూడు బిన్ను, బూటు, ఈటీసీ ఇవన్నీ ఫైల్ సిస్టంలో టాప్లో ఉంటాయి. ఇక్కడ నీకు ఇవే కనబడతాయి చూడు, ఇక్కడ చూడు కావలిస్తే ఈ స్వాప్ ఫైల్ ఇక్కడ కనబడుతుందా, ఇది మళ్ళీ బిన్లోకి వెళ్తే ఏముంటుంది, బూట్లోకి వెళ్తే ఏముంటుంది చూద్దాం. ఇప్పుడు హోమ్ ఇంతకుముందు చెప్పా కదా, హోమ్ ఖాళీ, రైట్, ఇక్కడ అయితే నాకు ఈ హోమ్ డైరెక్టరీలో JKR అనే ఫోల్డర్ ఉంది, ఖాళీ అనే ఫోల్డర్ ఉంది. ఎందుకంటే నేను ఒక యూజర్ని క్రియేట్ చేశా. నేను ఒక్కసారి ఏదైనా యూజర్ని క్రియేట్ చేసినా, ఈ మిషన్లో ఏదైనా చేసినా వాడికి కూడా ఒక హోమ్ డైరెక్టరీ వస్తుంది. అది కూడా ఎట్లా ఉంటుంది అంటే హోమ్ అనే ఫోల్డర్లో ఉంటుంది. JKR అనేది వాడి హోమ్ ఫోల్డర్, ఇప్పుడు ఖాళీ అనేది ఇంకొకరిది. ఓకే, రైట్, ఇలా. ఇప్పుడు ls అనేది కమాండ్. ఇప్పుడు మీకు ఏదైనా కమాండ్ గురించి తెలియకపోతే దాన్ని హెల్ప్ తీసుకోవచ్చు. హెల్ప్ అనే కమాండ్తో చూడొచ్చు. ls -help అని కొడితే నీకు ఆ కమాండ్ గురించి పూర్తిగా వస్తుంది. నీకు ఏ కమాండ్ అయినా తెలియకపోతే ls అంటే నాట్ ఓన్లీ ls, ఏ కమాండ్ గురించి అయినా, నేను ls గురించి మాట్లాడుతున్నా కాబట్టి ఇప్పుడు ls ఏంది అంటే లిస్ట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద ఫైల్, అంటే మనకు అందులో ఏమేం ఫైల్స్ ఉన్నాయి, డైరెక్టరీస్ ఉన్నాయి, ఆటోమేటిక్గా లిస్ట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సింపుల్ కమాండ్ ఏంది ls. మళ్ళీ ls లో కూడా నీకు వచ్చే రిజల్ట్ ఎలా రావాలి అనేది ఇక్కడ నీకు ఆప్షన్స్ ఉంటాయి. అంటే ఏ ఇస్తే ఆల్ వస్తుంది, -a ఇస్తే ఇది వస్తుంది. నేను ఇంతకుముందు ఎల్ అని ఇచ్చా, లాంగ్ లిస్టింగ్. ఇగో ఎల్ అంటే యూజ్ లాంగ్ లిస్టింగ్ ఫార్మాట్, అంటే నీకు వచ్చే రిజల్ట్ కొంచెం డిఫరెంట్ వేలో వస్తుంది. అంటే లైక్ ఇవి ఫిల్టర్స్ లాగా అనుకో, ఆప్షన్స్ లాగా, నువ్వు ఏ ఆప్షన్ ఇస్తే ఆ టైప్లో రిజల్ట్ వస్తుంది. ఫర్ సపోజ్ నార్మల్గా ఇప్పుడు ఏంది, కంట్రోల్ ఎల్ కొడతా, ఇప్పుడు ls అని కొట్టా. సింపుల్గా ls అని కొడితే ఏమొచ్చింది, జస్ట్ నాకు ఏమేమి ఉన్నాయి అనేది వచ్చింది, పేర్లు అంతే, ఫోల్డర్స్, ఫైల్స్, నేమ్స్ వచ్చినాయి. కానీ వాటి గురించి డీటెయిల్డ్గా రావాలి, ls -l అని కొట్టా అనుకో, నేను ఇంతకుముందు చూపించినప్పుడు లాంగ్ లిస్టింగ్ అంటే లిస్టింగ్లోనే ఇది. ఇప్పుడు చూడు రిజల్ట్ ఎట్లా చూపించింది, సేమ్ ఇవే నీకు ఇక్కడ ఉన్న బిన్ను, డెవ్, హోమే. ఇగో బిన్ను, బూటు, డెవ్ ఇవన్నీ అవే. బట్ ఇక్కడ ఏంది అంటే ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ వచ్చింది అండ్ లాంగ్ లిస్టింగ్ వచ్చింది. అంటే ఫస్ట్ ఈ ఫైల్ ఏంది, ఈ ఫైల్ సైజ్ ఎంత, ఈ ఫైల్ ఎప్పుడు క్రియేట్ చేశారు, ఈ ఫైల్ అంటే ఓనర్ ఎవరు, ఇది అన్ని డీటెయిల్స్ వస్తాయి అంటే ఒక ఫైల్ గురించి. ఓకేనా, ఇది -l అంటే -l అనేది ఒక ఆప్షన్.
నాకు ఐఫోన్ ఎల్ గుర్తుండాలా అంటే మీకు ఒక్కసారి ఆప్షన్స్ గుర్తులేకపోతే నేను ఇప్పుడు ఎల్ఎస్ ఐఫన్ హెల్ప్ అని కొట్టి ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయని చూసుకోండి. చూసుకొని అలా ప్రాక్టీస్ చేయండి. ఎల్ఎస్ ఎల్. మళ్ళీ ఇంతకుముందు ఏ అనే ఆప్షన్ కూడా ఉండే కదా. ఏ అంటే మీకు ఎల్ఎస్ ఎల్తో పాటు ఏ కూడా ఇచ్చా ఆప్షన్. ఎంటర్ ఎంటర్ కొడితే ఏమైందంటే ఇంతకుముందు ఫైల్స్కి ఈ ఫైల్స్కి ఇగో ఇక్కడ ఎక్స్ట్రా ఈ ఫైల్స్ వచ్చినాయి, డాట్తో స్టార్ట్ అయ్యే ఫైల్స్. ఐఫన్ ఏ అంటే ఏంది అంటే మనకి ఇక్కడ డాట్తో స్టార్ట్ అయ్యే ఫైల్స్ నార్మల్గా అయితే చూపెట్టవు, బట్ ఐఫన్ ఏ కొడితే డాట్తో ఉండే ఫైల్స్ కూడా చూపిస్తాయి, అంటే డాట్తో స్టార్ట్ అయ్యే ఫైల్స్. ఓకే, ఎల్ఎస్ కావలిస్తే హెల్ప్ తీసుకోండి, అందులో చూపిస్తుంది. నేను పూర్తిగా కంప్లీట్ చేయలేదా? ఎల్ఎస్ ఐఫన్ హెల్ప్ ఇది రైట్. ఇగో ఏ అంటే ఆల్ ఫైల్స్ అంటే డు నాట్ ఇగ్నోర్ ఎంట్రీస్ స్టార్టింగ్ విత్ డాట్, అంటే డాట్ తో స్టార్ట్ అయ్యే ఎంట్రీస్ ని కూడా ఇస్తుంది. డు నాట్ ఇగ్నోర్ అంటే ఇగ్నోర్ చేయదు, నార్మల్ గా అయితే ఇగ్నోర్ చేస్తుంది డాట్ తో స్టార్ట్ అయ్యే ఫైల్స్ ని. నేను ఐఫన్ ఏ అని ఇచ్చా కాబట్టి డాట్ తో స్టార్ట్ అయ్యే ఫైల్స్ కూడా ఇగ్నోర్ చేయదు. ఓకే, ఇది. సో ఈ రోజుకైతే ఇక్కడికి ఆపుతాను. రేపు మొత్తం మనకి ఏమేం కమాండ్స్ ఉంటాయి, ఆ కమాండ్స్ ని ఎట్లా వాడాలి అనేది చూద్దాము. సింపుల్ గా మీరు ఈరోజు ఏం తెలియకపోయినా ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇది జస్ట్ ఈ యూజర్ నేము, అది నువ్వు ఏ మిషన్ లో లాగిన్ అయినావు అనేది మిషన్ నేము, అంతే. ఇక్కడ పాత్ ఉంటది అది. ఓకే, ఇక్కడ వరకు ఏం డౌట్స్? ఓకే. అది రికార్డింగ్ స్టాప్ చేయండి.